మనకి ఆర్టీసీ బస్సు అదేవిధంగా లారీ మధ్య జరిగినటువంటి యాక్సిడెంట్లో మనకి 24 మందిని ఇప్పుడు మనం గవర్నమెంట్ హాస్పిటల్కి షిఫ్ట్ చేయడం జరిగింది. ఇందులో 20 మంది వరకు మినిమం అంటే మైనర్ ఇంజురీస్ అయినాయి. 4 to 5 మెంబర్స్కి మేజర్ ఇంజురీస్ అయినాయి. వాళ్ళకి సిటీ స్కాన్ ఎక్స్రే తీసుకున్నారు. అందరినీ కూడా ప్రైమరీగా స్టెబిలైజ్ చేశారు. 108 సిబ్బంది అదేవిధంగా అక్కడ పోలీస్ డిపార్ట్మెంట్ మెడికల్ డిపార్ట్మెంట్ సంబంధించిన సిబ్బంది అందరూ కూడా ఇమీడియట్గా రియాక్ట్ అయ్యి వాళ్ళందరూ కూడా ఇక్కడికి షిఫ్ట్ చేయడం జరిగింది. ఇక్కడ అందరు పేషెంట్స్ని కూడా స్టెబిలైజ్ చేశారు. వాళ్ళకి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ తీసుకుంటున్నారు. సో అత్యవసరం ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇమీడియట్గా సిటీ స్కాన్ ఎక్స్రే తీయించేసి మనకి ఎమర్జెన్సీ కేర్కి ఒక 4 నుండి 5 పేషెంట్స్ని షిఫ్ట్ చేయడం జరుగుతుంది మనకు హాస్పిటల్లో క్రిటికల్ కేర్కి. సో వాళ్ళని ఇప్పటివరకు అయితే లైఫ్ థ్రెట్ అయితే ఎవరికి లేదు ఇప్పుడు నైస్ ఆఫ్ కండిషన్స్ ప్రకారం. సో ఏమున్నా కూడా ప్రభుత్వపరంగా ఎవరికైతే గాయాలైనా వాళ్ళందరికీ కూడా మంచి వైద్యం అందించడానికి డాక్టర్స్ అందరూ కూడా రెడీగా ఉన్నారు. గారు తర్వాత మన సిబ్బంది అందరూ కూడా రెడీ ఉన్నారు. కాబట్టి ప్రభుత్వ పరంగా వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేకుండా వైద్యం అందించడానికి 40 నుంచి 50 మంది ఉన్నారని చెప్పారు. కన్స్ట్రక్ట్ కూడా కొంచెం ఉన్నాడు. ఐస్లో గ్లాసెస్ బ్రేక్ అయ్యి కంట్లో పడ్డాయి. వాళ్ళకి సంబంధించిన వివరాలు ఇంట్లో తీసుకోండి. స్టెబిలైజ్ అయిన తర్వాత వివరాలు. ఓకే.